కాసేపట్లో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో యాదగిరిగుట్ట చేరుకున్నారు సీఎం. కాసేపట్లో నరసింహుడి ఆలయానికి చేరుకోనున్నారు. ఇవాల్టి నుంచి ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాల్లో సీఎం పాల్గొననున్నారు. గర్భాలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఆలయ అభివృద్ధి, ఇతర పెండింగ్ పనులపై అధికారులతో చర్చించనున్నారు సీఎం. ఈ నెల 21 వరకు యాదగిరిగుట్టలో బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. యాదాద్రి టూర్ తర్వాత నేరుగా భద్రాచలం వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు. సీఎం పర్యటన సందర్భంగా ఉదయం 8 నుంచి 11 గంటల వరకు భక్తులను దర్శనానికి అనుమతించడం లేదు. సీఎం వచ్చి వెళ్లే వరకు కొండపైకి వాహనాలకు అనుమతి లేదన్నారు అధికారులు. గుట్టలో సీఎం టూర్కు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య. కాసేపట్లో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో యాదగిరిగుట్ట చేరుకున్నారు సీఎం. కాసేపట్లో నరసింహుడి ఆలయానికి చేరుకోనున్నారు. ఇవాల్టి నుంచి ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాల్లో సీఎం పాల్గొననున్నారు. గర్భాలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఆలయ అభివృద్ధి, ఇతర పెండింగ్ సమస్యలపై అధికారులతో చర్చించనున్నారు సీఎం. ఈ నెల 21 వరకు యాదగిరిగుట్టలో బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. యాదాద్రి టూర్ తర్వాత నేరుగా భద్రాచలం వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు. యాదాద్రిలో సీఎం రేవంత్ టూర్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శేఖర్ అందిస్తారు. శేఖర్, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి అయిన తర్వాత మొదటిసారి యాదగిరిగుట్టకు వస్తున్నారు. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లను చేశారు అధికార యంత్రాంగం. మరోవైపు సీఎం రాకతోటి పోలీస్ భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది. ప్రతిదీ కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అదేవిధంగా సిపి తరుణ్ జోషి అండ్ డీసీపీ గారు ప్రస్తుతం మనతో పాటు సిపి తరుణ్ జోషి గారు ఉన్నారు. సార్ మాట్లాడదాం. సార్, గుడ్ మార్నింగ్. మొదటిసారి ఇక్కడికి సీఎం గారు వస్తున్నారు. ఎట్లాంటి ఏర్పాట్లు ఉన్నాయి సార్? సో ఈరోజు మన ఆనరబుల్ సీఎం గారు ఇక్కడ యాదగిరిగుట్టలో వస్తున్నారు. అండ్ ఈ రోజు నుంచి ఈ గుట్ట టెంపుల్కి యాన్యువల్ బ్రహ్మోత్సవం కూడా స్టార్ట్ అవుతుంది. సో దాని గురించి ఈ విజిట్ కోసం మేము అన్ని పోలీస్ తరఫు నుంచి సరిగా బందోబస్తు పెట్టాము. ఈ హెలిప్యాడ్ తర్వాత ఇక్కడ నుంచి ప్రెసిడెన్షియల్ సూట్కి వెళ్తారు. సో ఈ రూట్ బందోబస్తు ప్లస్ ప్రెసిడెన్షియల్ సూట్లో బందోబస్తు, తర్వాత టెంపుల్ దర్శనం ఉంది. సో మొత్తం ఏరియాస్లో అన్ని సెక్టర్స్కి డివైడ్ చేసి ఆల్మోస్ట్ 300+ మేము ఫోర్స్ డిప్లాయ్ చేసాము. దాదాపు సీఎంతో పాటు ఇంకెవరెవరు విఐపీలు వస్తున్నారు, వాళ్ళకి సంబంధించి ఎట్లాంటి అకామిడేషన్? వీఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్ cabinet ministers along with CM Garu plus maybe the family members and endowment minister and a few other ministers plus local MLAs, MLCs plus some other leaders would be present. మినిస్టర్ సీఎం వస్తున్నారు. అదేవిధంగా చాలా మంది ఇప్పుడు బ్రహ్మోత్సవాలు నడుస్తున్నాయి, భక్తులు కూడా వస్తారు. భక్తులకు ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారా? సో దాని గురించి యాక్చువల్లీ ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ఎర్లీ మార్నింగ్. ఇది కంప్లీట్ చేస్తాము. ఇది కొన్ని రిస్ట్రిక్షన్స్ ప్రకారం ఇది కంప్లీట్ చేస్తాము. జనరల్ పబ్లిక్కి ఇప్పుడు నెక్స్ట్ ఆల్మోస్ట్ నియర్లీ టిల్ 24th దిస్ బ్రహ్మోత్సవం విల్ బి కంటిన్యూయింగ్. సో పబ్లిక్ కన్వీనియన్స్ కోసం ఇక్కడ మేము బందోబస్తు పెడతాము. తర్వాత 17, 18, 19, 20 ఐ థింక్ దట్ ఈస్ ద మేజర్ ఇంపార్టెంట్ డేస్ ఉన్నాయి. అప్పుడు ది ప్రొసెషన్స్ ప్లస్ లోకల్ పూజ ఎట్సెట్రా ప్రతిరోజు చేస్తున్నారు. సో ఫర్ పబ్లిక్ అన్ని ఏరియాస్కి సెక్టర్స్కి డివైడ్ చేసి ఫర్ కన్వీనియన్స్, క్యూ మేనేజ్మెంట్ ప్లస్ దర్శన్ కోసం అన్ని CCTV కెమెరాస్ ఎవ్రీథింగ్ వీఆర్ అరేంజింగ్. షెడ్యూల్ ఎట్లా ఉన్నా సార్ సీఎం గారికి సంబంధించి? వస్తారు. ఐ థింక్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్వేర్ బిట్వీన్ 9:15 to 9:30. తర్వాత ఇక్కడ నుంచి ప్రెసిడెన్షియల్ సూట్కి వెళ్తారు. ఫ్రమ్ దేర్ సర్ విల్ బి గోయింగ్ ఫర్ దర్శన్. ఫ్రమ్ దేర్ ఈ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి భద్రాచలంకి వెళ్తారు. దాదాపు బ్రహ్మోత్సవాలకు సంబంధించి 10 days వరకు కూడా బ్రహ్మోత్సవాలు ఉంటాయి. ఈ 10 daysలో పోలీస్ బందోబస్తు ఎట్లా ఉంటుంది, మీ పర్యవేక్షణ ఎట్లా ఉంది? సో ఇప్పుడు రీసెంట్లీ మేము ఇది మహాశివరాత్రి బందోబస్తు కంప్లీట్ అయింది వేరే ప్లేసెస్లో, కీసరగుట్ట తర్వాత అన్ని ప్లేసెస్లో. సో దాని ప్రకారం ఇప్పుడు ఇక్కడ కూడా ఈ రోజు నుంచి బ్రహ్మోత్సవం ఉంది. సో లోకల్ పోలీస్ ప్లస్ కొన్ని ఎక్స్ట్రా పోలీస్ పెట్టి ఇది పబ్లిక్కి కన్వీనియన్స్ కోసం ప్లస్ క్యూ మేనేజ్మెంట్ కోసం, లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ కోసం, క్రైమ్ కంట్రోల్ కోసం బందోబస్తు పెడతాము. మహిళా భక్తులు కూడా ఎక్కువ సంఖ్యలో వస్తారు. సో ఉమెన్ పోలీస్ కూడా డిప్లాయ్ చేస్తాము. మన AR నుంచి కూడా ఎక్స్ట్రా ఫోర్స్ పెడతాము. దాదాపు ఇక్కడ పెద్ద బందోబస్తుకు సంబంధించి కూడా చాలా మంది వస్తుంటారు. పిక్ ప్యాకెటర్స్ కూడా, అంటే బ్రహ్మోత్సవాలు అంటే పిక్ ప్యాకెటర్స్ ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. మీ పర్యవేక్షణ, CC ఫుటేజ్లు ఇవన్నీ కూడా ఎట్లా పరిశీలిస్తున్నారు? ఎన్ని టీములు పనిచేస్తున్నాయి? మొత్తం సుమారు 300 CC కెమెరాలు టెంపుల్ ప్రిమిసెస్లో ఉన్నాయి.
అండ్ ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా షీ టీమ్స్ అండ్ ఈ మన క్రైమ్ టీమ్స్ కూడా లోపల తిరుగుతూ ఉంటే మఫ్టీలో ఉంటారు వాళ్ళ పర్యవేక్షణలో కూడా ఎటువంటి అఫెన్సెస్ జరగకుండా చూసుకుంటాం. అండ్ ఒకవేళ అఫెన్స్ ఏమైనా ఉన్నా కూడా ఇమీడియట్గా రిపోర్ట్ చేయడానికి ఒక కంట్రోల్ రూమ్ లాగా ఒకటి ఏర్పాటు చేసినాము. వాళ్ళు ఇమీడియట్గా ఇన్ఫామ్ చేస్తే దాన్ని పట్టుకునే ట్రేస్ అవుట్ చేసే ప్రయత్నం కూడా చేస్తాం. థ్యాంక్ యూ. ఇది మరికొద్ది సేపట్లో సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. దానికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లను చేశామని చెప్పుకొస్తున్నారు. మరోవైపు పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు ఓన్లీ సీఎం రేవంత్ రెడ్డికి స్వాగతం పలకడానికి ఆలయ అధికారులు అదేవిధంగా ఎమ్మెల్యేలను మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. దానికి సంబంధించి ఎలిఫ్యాడ్ దగ్గర లోకల్ లీడర్స్ అందరూ కూడా ఇక్కడ ఎదురు చూస్తున్న పరిస్థితి. ఇక్కడ దాదాపు గంట సేపు ఉండి మొదటిసారి ఇక్కడ దర్శనం చేసుకుని స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ పూర్తిగా టెంపుల్కి సంబంధించి యాదాద్రి టెంపుల్కి సంబంధించి పరిశీలన అదేవిధంగా ఇక్కడున్న పరిస్థితులు పూజకు సంబంధించి కావచ్చు, వార్షికోత్సవాలకు సంబంధించి కావచ్చు, బ్రహ్మోత్సవాలకు సంబంధించి కావచ్చు, ఇవన్నిటికి పై కూడా ఆరా తీసే అవకాశం ఉంది. ఇక్కడి నుంచి తర్వాత భద్రాచలం వెళ్తారు. అప్పటి వరకు కూడా ఎవరిని కూడా 8 గంటల నుంచి 11 గంటల వరకు భక్తులు ఎవరైతే ఉన్నారో భక్తులకు సంబంధించి కావచ్చు అదేవిధంగా వాళ్ళ వాహనాలను కూడా పైకి ఎవరిని కూడా అనుమతించడం లేదు పోలీసులు. సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత అతను వెళ్ళిపోయిన తదుపరి భక్తులందరికీ కూడా ఇక్కడ దర్శనానికి అనుమతిస్తున్నారు. ఈ రోజు నుంచి బ్రహ్మోత్సవాలు కూడా ప్రారంభంగా ఉన్నాయి. లాంఛనంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభంగా ఉన్నాయి. ఆ బ్రహ్మోత్సవాలకు అటు సీఎంతో పాటు మంత్రి మండలి అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యేలు జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ఇది యాదగిరిగుట్టకు సంబంధించిన అప్డేట్. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్.